పక్కన పెట్టేసి ఆ శత్రువును నిద్రలేపి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లాడు. నిజంగా ఇది సాధారణమైన పని అస్సలు కాదు. దీన్నే రాడికల్ కరుణ అంటారు, అనగా ట్రూ కంపాషన్ అన్నమాట. మరి ఈ ఇద్దర్లో ఆ తండ్రి ఎవరిని ఎంచుకున్నాడు? అసలైన వారసుడిగా ఎవరిని డిసైడ్ చేశాడన్నది ఇప్పుడు చూద్దాం. ఇద్దరు కొడుకులు చెప్పింది విన్నాక మానవత్వపు విలువలు తెలిసిన ఆ తండ్రి మనసుని చిన్న కొడుకు చేసిన పనే బలంగా తాకింది. ఆ ముసలాయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆయన ఏడుస్తూనే చిన్న కొడుకును దగ్గరికి తీసుకుని ఆ బంగారు ఉంగరాన్ని వాడి వేలికి తొడిగాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నీకు కీడు చేసిన వాడికి కూడా నువ్వు మేలు చేశావు. నిన్ను ద్వేషించిన శత్రువును సైతం ప్రేమించి ఆపదలో వాడి ప్రాణాలు కాపాడటం కంటే మించిన గొప్ప పని ఈ ప్రపంచంలోనే లేదు అని అన్నాడు. చూశారా, ఈ ఒక్క మాటతో నిజమైన సంపదేంటో, అసలైన వారసత్వమేంటో ఆ తండ్రి చాలా క్లియర్గా చెప్పేశాడు. అవును, క్షమాగుణాన్ని మించిన గొప్ప ఆభరణం